హలో అందరికీ, వెల్కమ్ టు వైజాగ్ పిల్ల వ్లాగ్స్. మేమైతే ఆనందపురంలోని పువ్వులు అయితే తీసేసుకున్నాము. శ్రీముఖలింగం వెళ్తున్నామండి. ఇంకా దారిలో భోజనం అయితే చేసేసి ఇంకా నాన్ స్టాప్గా బయలుదేరిపోయాము, ఎక్కడ ఆగకుండానా. ఇంకా మేమైతే శ్రీముఖలింగం వెళ్ళే దారిలో మ్యాక్సిమం మనకి పంట పొలాలు ఇవే కనబడతాయి. ఇంకా అవన్నీ నూరుస్తున్నారు, చెరుకు అవన్నీ కూడానా. ఇంకా అయితే మేము కొమనాపల్లి అయితే దాటేసాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంది శ్రీముఖలింగం వెళ్ళడానికి. ఈలోపు మేమైతే సరదాగా క్యాప్చర్ చేస్తున్నాము. సో మేమైతే మెయిన్గా శ్రీముఖలింగం మా అబ్బాయి హెయిర్ చూసారు కదా, వాడికైతే గుండె అయితే చేయించడానికంటే తలనీలాలు శివయ్యకి అయితే సమర్పించడానికి వెళ్తున్నాం. చూసారా వాడి తల ఎలా ఉందో, మొత్తం అంతా చాలా చిరాకు కదండి. సమ్మర్ అయితే మాత్రం వచ్చేసింది. సమ్మర్లోని చాలా చిరాకుగా ఉంటుంది కదా పిల్లలకి. ఇంకా అందుకనే మేము కూడా సమ్మర్లోనే అనుకున్నాము. యాక్చువల్లీ శివరాత్రికి అనుకున్నాం కానీ మాకు అవ్వలే. ఇంకా అలాగో సమ్మర్ వస్తుంది, ఇంకా పిల్లలు కూడా చాలా చిరాకుగా ఉంటారు కదా అని చెప్పేసి అనుకోకుండా సడన్గా అయితే బయలుదేరిపోయాము. ఇంకా గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా మేమైతే అక్కడ కేశఖండనశాలకు అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ మనకి గుండె అది చేయడానికి మంగళతను అయితే వచ్చారనమాట. ఇంకా అక్కడ మేమైతే మాట్లాడుకున్నాము, మొత్తం 100 రూపీస్కి అనేది చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో అక్కడికే వెళ్తున్నాము, కేశఖండనశాల. ఇంకా వెళ్తున్న దారి మధ్యలోని చూసారు ఇక్కడ మొక్కజొన్న అనుకుంటా, అవన్నీ వేస్తారు, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వచ్చే దారిలో కూడా అవే ఉన్నాయండి ఆల్మోస్ట్. సో ఈ గుడి మీకు ఎవరికైనా తెలిస్తే కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, ఈ గుడి ఎంతమందికి తెలుసో నేను కూడా చూస్తాను. నేనైతే శ్రీముఖలింగం రావడం ఇది 3వ సారి అనమాట. నాకైతే చాలా ఇష్టము ఈ గుడి అయితే. సో ఇప్పుడైతే మా అబ్బాయికి ఇంకా హెయిర్ అనేది గుంజు చేసేస్తారు. చూసారా వాడు ఎలా ఉన్నాడో. బీ రెడీ అన్నట్టుగా ఉన్నాడు కదా, దేనికైనా రెడీ అన్నట్టుగా. ఇంకా స్టార్ట్ చేస్తారు. అస్సలు ఏడవలేదండి, అదే నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఏ పిల్లలైనా సరే తల అటు ఇటు ఆడిచ్చేస్తే గీతలు ఎక్కడ పడిపోతాయని చెప్పేసి చాలా భయపడ్డాం తెలుసా మేమైతే. కానీ ఎక్కడ కూడా ఏడవలేదు, చక్కగా గీయించుకున్నాడు. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా చక్కగా గీయించుకున్నాడు. ఎంత ముద్దుగా అనిపించిందో. మా అబ్బాయికి అయితే ఇలాగ తలనీలాలు ఇస్తారని చెప్పేసి మా అత్తయ్య అయితే మొక్కుకున్నారు. నాకైతే అసలు తెలియదు శివయ్యకి ఇలాగ తలనీలాలు సమర్పిస్తారని చెప్పేసి. రావడం కూడా చాలా డౌట్తోనే వచ్చాము, ఇక్కడ ఇలా తలనీలాలు ఇస్తారా, ఉంటాయా అని చెప్పేసి. కానీ ఉన్నాయండి. అసలు నాకు అసలు తెలియదు ఇలాగా శివయ్యకి కూడా సమర్పిస్తారు అని చెప్పి. కానీ ఫైనల్గా ఉన్నాయి. సో మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు, అంటే ఇలాంటి మొక్కులు ఆచరిస్తూ ఉంటారా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి, మనం కూడా తెలుసుకుందాం కొంచెం. మా బుడతడు చూసారా ఎంత క్లీన్గా గీయించుకున్నాడు. గుండె అయితే భలే ఉంది, తిరుపతి లడ్డులాగా. తిరుపతిలో కూడా మేము చేయించాము, చాలా అంటే చాలా బాగుంది. అప్పుడైతే గుండె ఇంకా బాగుంది, చిన్నప్పుడు కదా. సో ఫైనల్గా వీడికి అయితే గుండె అయితే గీయించేసాము. ఇంకా పక్కనే ఉన్న కోనేటిలోని స్నానం అయితే చేయించేసి ఇంకా గుడికి అయితే మళ్ళీ తీసుకెళ్ళిపోయాము, డ్రెస్ అది చేయించేసేసి. ఇంకా మరి వెళ్ళేటప్పుడు చూసాను ఇక్కడ ఈ మొక్కజొన్న అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. వలుస్తున్నారు, మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా మెయిన్గా లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా మేమైతే బియ్యము ఇస్తామని చెప్పేసి మొక్కుకున్నాము. శ్రీముఖలింగంలో అయితే మెయిన్గా మనకి గర్భగుడిలోకి ఎంట్రీ ఇస్తారండి. గర్భగుడిలోని శివయ్య వెనకాతల ఒక గోళం అయితే ఉంటుంది, అందులోని మనం ఏం మొక్కుకుంటే అదనమాట. బియ్యం అయితే బియ్యం, ఏమైనా సంథింగ్ మనకి ఇంకా బాగా కలిగి ఉంటే ఏమైనా మొక్కుకోవచ్చు. అవన్నీ మేము లోపల గోళంలోని మా చేతులతో మేమే సమర్పించాము. ఇంకా సమర్పించేసి బయటకైతే వచ్చేసాము, బొట్లు అవి పెట్టుకొని. ఇంకా చుట్టుపక్కల చాలా లింగాలు ఉంటాయి కదా, ఒక్కొక్కటిగా దర్శించుకొని అలాగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా పూర్తి స్టోరీ అయితే ఇగోండి ఇక్కడ పెట్టారు, చదువుకోవడమే ఇంకా మనమైతే దానికోసం. ఇక్కడ ఒక్కొక్క శివలింగం ఒక్కొక్కరు ప్రతిష్ఠించినట్లుగా ఉంది. మనకి ఎలాగ ద్రాక్షారామంలో ఎలా ఉంటుందండి రాముడు, అలాగే చాలామంది సమర్పించినట్లుగా ఉంటుంది అక్కడ. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉందండి. అలాగే ఇక్కడ మనకి వారాహి అమ్మవారు ఇక్కడ పీఠం కూడా ఉంది. సో దర్శించుకొని మిగతా శివలింగాలు కూడా దర్శించుకుంటున్నాము. సో ఇక్కడ మనకి వరుణ ప్రతిష్ఠించినది, అలాగే వాయువు ప్రతిష్ఠించినది, కుబేరుడు ప్రతిష్ఠించినది, అగ్నిదేవుడు ప్రతిష్ఠించినది, ఇవన్నీ కూడా శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడ సాక్షి గణపతి దేవుడు కూడా ఉన్నారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా. ఇంకా మొత్తం అంతా గుడి అయితే మొత్తం ప్రాచీన కాలంలో మనకి ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. శివరాత్రి టైంలోనే ఎప్పుడైనా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఖాళీయే ఉండదు, కానీ చాలా టైం పడుతుంది కూడా. ఇంకా బయలుదేరిపోయాం మేము ఇంటికి. వెళ్ళే దారిలో ఇంకా కాఫీ, మిల్క్ షేక్స్ ఇవన్నీ తీసుకొని తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.